అన్ని వర్గాలను కలుపుకెళ్లే కార్యక్రమము బీసీ యువజన పార్టీ చేస్తుందని, ఈ ప్రయాణంలో ఈ పోరాటంలో మీలాంటి పెద్దలందరూ కూడా కలిసి వస్తారని, ఖచ్చితంగా వచ్చే 24 ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ ఒక బలమైన అభ్యర్థులతోటి రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూ అన్ని వర్గాలను కలుపుకొని ఎన్నికలను ఎదుర్కోబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ వర్గాలకైతే రాజకీయ ప్రాధాన్యత లేని వర్గాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఆ వర్గాల నుండి ఆ కులాల నుండి మేము పోటీ చేయడానికి సిద్ధము అని చెప్తే అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడానికి పూర్తిగా భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని కులాలకు ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకొస్తే ఖచ్చితంగా భారత చైతన్య యువజన పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రెండు పార్టీల ద్వారా ఏవైతే వంచనకు గురైన వర్గాలు అయితే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిజంగా ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీకి అధికారం వచ్చినట్టయితే ఖచ్చితంగా పవర్ షేరింగ్ లో భాగంగా బీసీలకు కావచ్చు, కాపులకు కావచ్చు, దళితులకు కావచ్చు, అన్ని వర్గాలకి కూడా సామాన్య చిన్న పదవి దగ్గర నుండి ముఖ్యమంత్రి స్థాయి పదవి వరకు కూడా అన్ని రకాలుగా దీన్ని అన్ని వర్గాలు పంచే విధంగా చేసే కార్యక్రమం భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక మూడో ప్రత్యామ్నాయంగా, ఒక ప్రజా రాజకీయం దిశగా, ఒక సామాన్యుడి రాజకీయం దిశగా నేను మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం ఉంటుందని, మీ అందరి సూచనలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఖచ్చితంగా నేను తలపెట్టిన ఆశయం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరేంత వరకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రకాలుగా దాడులు జరిగినా, ఎన్ని రకాలుగా పార్టీ మీద ఆరోపణలు చేసినా, ఏం చేసినా నా ప్రయాణం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఈ రాష్ట్ర చరిత్రలో చరిత్ర రాసేంత వరకు భారత చైతన్య యువజన పార్టీ ప్రజలుగా ఉంటుంది. అన్ని రకాల ప్రజలకు మంచి చేయడానికి, ఇంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు మీ అందరినీ కలుసుకునే అవకాశము, ఈ రోజు మీరు ఇచ్చిన సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు ఖచ్చితంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి మంచి చేకూర్చే దిశగా భారత చైతన్య యువజన పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ